సింహరాశి వారికి వృత్తిరీత్యా కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఎంతో ధైర్యంతో సాహసంతో మీరు తీసుకున్న నిర్ణయాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. మీరు ఊహించిన స్థాయిలో మంచి రిజల్ట్స్ కావచ్చు, మంచి ప్రయోజనాలు కావచ్చు చేతికి రాకపోవడము నిరాశ కలిగించే విధంగా ఉంటుంది. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వెళ్ళిన పనులు సరైన సమయానికి కాక అలసత్వానికి కారణమయ్యే విధంగా ఉంటుంది. మళ్ళీ ప్రయత్నం చేయాలా, ఇలా ఎన్నిసార్లు చేయాలి, దీనికే ధనం ఖర్చు అయిపోతుంది, మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది అన్న ఈ విధమైన అంశాలే ఎక్కువగా ఉంటాయి. రుణ భయము మరింతగా పెరుగుతుంది. ఒకానొక సందర్భంలో మన నెలవారీ చెల్లింపులు చెల్లించగలుగుతామా లేదా, అలా చెల్లించలేకపోతే మన పరిస్థితి ఏంటి, కుటుంబ పరిస్థితి ఏంటి అన్న ఆందోళన ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఈ వారం పరిహారం, ప్రతి శనివారము శనేశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇంట్లో పిండి దీపారాధన చెయ్యండి. సాధ్యమైనంత వరకు పెద్దవాళ్ళు చెప్పినటువంటి పురాణ పఠనం విశేషాలను వినటము, వాటిని ఆచరించే ప్రయత్నం చేయండి. మంచి జరుగుతుంది. ఈ వారం స్త్రీలకు కుటుంబపరమైన అంశాలలో స్వల్పమైనటువంటి మంచి విషయాలు చోటు చేసుకుంటాయి. ఏదో మూడొంతులు మీ మాట ధిక్కరించినప్పటికీ, మీరంటే గిట్టనప్పటికీ కొన్ని విషయాలలో మాత్రము మిమ్మల్ని సంప్రదించి మీరిచ్చిన సలహాలను సూచనలను పాటిస్తారు. దీని వలన మానసిక సంతోషాన్ని మీరు పొందుతారు. కార్యాలయంలో మీ మీద చెడుగా చెప్పే అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళ పర్యవేక్షణలో కాస్తంత అవకాశం ఉండి మీరేమైనా మాట్లాడగలిగితే జాగ్రత్తగా మాట్లాడండి. మీరు అనవసరమైనటువంటి ఆవేశాలకు మాత్రం లోబడొద్దు. అంటే వాళ్ళెవరో ఇంటెన్షనల్ గా చేస్తున్నారు, కరెక్టే, వాళ్ళని తీసేయండి, లేకపోతే నన్ను తీసేసేయండి. ఎవరో ఒక్కళ్ళే ఉండాలంటే ఆ వెళ్ళిపోయేది మీరే అవుతారు. వాళ్ళు ఉంటారు బానే, ఏమి ఇబ్బంది లేదు. ఇలా మాత్రం కాకుండా అప్రమత్తంగా ఉండండి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు పింక్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 7. ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని పఠించండి.